ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే ఇది మీ ప్రాపర్టీ, హౌస్, షాప్, ఆఫీస్, ఫ్యాక్టరీకి ప్రొటెక్షన్ ఇచ్చే ఇన్సూరెన్స్. డ్యామేజ్ అయితే లాస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ప్రాపర్టీకి జరిగే బిగ్ రిస్క్ లైక్ ఫైర్, ఫ్లడ్, థెఫ్ట్ వల్ల లాస్ మీ మీద పడకుండా కవర్ చేయటం. ఏవి కవర్ చేస్తాయి? బిల్డింగ్ వాల్స్, రూఫ్, కన్స్ట్రక్షన్ డ్యామేజ్. రీజన్స్: ఫైర్, ఫ్లడ్, ఎర్త్ క్వేక్. కంటెంట్స్: ప్రాపర్టీలో ఉన్న ఫర్నిచర్, మెషిన్స్, ఎలక్ట్రానిక్స్. స్టాక్ డ్యామేజ్ లేదా థెఫ్ట్ అయితే కంపెన్సేషన్ ఇస్తుంది. థెఫ్ట్ లేదా బగ్లరీ, చోరీ అయితే వాల్యుబుల్ ఐటమ్స్ పోగొట్టుకుంటే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ప్రీమియం మీరు పే చేస్తే డిపెండ్స్ ఆన్ ప్రాపర్టీ వాల్యూ, లొకేషన్, టైప్, హౌమ్ లేదా బిజినెస్, సెక్యూరిటీ. రిస్క్ ఎక్కువ, ప్రీమియం ఎక్కువ. సమ్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుంది? స్ట్రక్చర్ ప్లస్ కంటెంట్స్ వాల్యూని బేస్ చేసి డిసైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్: బిల్డింగ్ 30 lakhs, ఐటమ్స్ 20 lakhs, టోటల్ కవర్ 50 lakhs. మనీ ఎప్పుడు వస్తుంది? కేస్ 1: డ్యామేజ్, ఫైర్, ఫ్లడ్, డిజాస్టర్స్ అయితే రిపేర్ లేదా బిల్డింగ్ కాస్ట్ కవర్ చేస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్: ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్, డ్యామేజ్ 15 lakhs, మెషిన్ లాస్ 10 lakhs, ఇన్సూరెన్స్ కంపెనీ 25 lakhs కవర్ చేస్తుంది. వై పీపుల్ చూస్ దిస్? బిగ్ అసెట్ ప్రొటెక్షన్, బిజినెస్ సేఫ్టీ, డిజాస్టర్ రిస్క్ కవర్, పీస్ ఆఫ్ మైండ్. డిసడ్వాంటేజెస్: ప్రీమియం ఇయర్లీ పే చేయాలి, ప్రాపర్ వాల్యుయేషన్ రిక్వైర్డ్, ఆల్ రిస్క్ కవర్ అవ్వవు. ప్రాపర్టీ వర్సెస్ హోమ్ ఇన్సూరెన్స్: ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కవర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ, హోమ్ ఇన్సూరెన్స్ కవర్స్ ఓన్లీ హౌస్. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ యూసేజ్ షాప్, ఆఫీస్, ఫ్యాక్టరీ. హోమ్ ఇన్సూరెన్స్ యూసేజ్ పర్సనల్ హోమ్. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ స్కోప్ వైడర్, హోమ్ ఇన్సూరెన్స్ స్కోప్ లిమిటెడ్. ఫైనల్గా, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే మీ ప్రాపర్టీకి డ్యామేజ్ లేదా థెఫ్ట్ వల్ల లాస్ని కవర్ చేసే ఫుల్ ప్రొటెక్షన్ ప్లాన్. మెమరీ ట్రిక్: ప్రాపర్టీ, బిల్డింగ్ ప్లస్ ఐటమ్స్, ఇన్సూరెన్స్, ప్రొటెక్షన్. సో అసెట్ ప్రొటెక్షన్ ప్లాన్ అన్నమాట. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.